చేసే పద్ధతి ఒకటి ఎవాల్వ్ అయింది, మారిన సిఆర్టీసీ ప్రకారం. ఇది మనందరం కూడా చాలా మందికి తెలియని అంశం, పట్టించుకునే అంశం. కొంతమంది న్యాయవాదులు, న్యాయ నిపుణులు లేదా హైకోర్టు న్యాయవాదులు ఇప్పుడు ప్రశ్న రావడం కేసు వచ్చిన తర్వాత అదేంటి ఆ రాష్ట్రంలో పోయి ఇట్లా బతికి రావడం అని చెప్పి మాట్లాడతారు. అయితే పోలీసులు మమ్మల్ని జరిగింది, అందుకే అప్రజాస్వామ్యంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ముఖ్యంగా కేసులు పెట్టడం, ఆ కేసుల్లో బెయిల్ నమోదు, జడ్జి గారి కేసులో ఏముందని చెప్పేసి రిమైండ్ తిరస్కరించడం, తిరిగి దాన్ని మార్పులు చేసి మళ్ళీ ఆ రిపోర్ట్ని అక్కడ ఇవ్వటం, ఇటువంటివన్నీ కూడా జరిగాయి. జరిగి 4 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత 5వ కేసులో మరి బెయిల్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అని అంటే యుఏపీఏ లాంటి ఒక కేసుని ఇతని మీద నమోదు చేసినట్లయితే మరి ఇతను ఎక్కువ కాలం 180 days అలా ఛార్జ్షీట్ పడేయడానికి 6 మాసాలు టైం పోలీసు వాళ్ళు తీసుకోవచ్చు. కాబట్టి అటువంటి కేసులో దాన్ని మనం నమోదు చేద్దాం. చేస్తే నమోదు చేసిన తర్వాత ఇతన్ని విద్యుత్ శుద్ధి లేకపోతే రెండోసారి ఇట్లా తిట్టకుండా ఉంటాడు అనే మాటలు వస్తుంది. ఇది వాస్తవమైన మరి యుఏపీఏకి అంత పవర్ ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలుసో తెలియదు, ఇక్కడ ఉండే చాలా మంది మీద యుఏపీ మేము అరెస్ట్ కాకుండానే బెయిల్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉంటే హైకోర్టే మాకు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఏం కేసు అంటే మేము ఇప్పుడు రామకృష్ణ సిపిఐ మావోయిస్టుతో మాట్లాడామని వచ్చామని, మేము వాళ్ళకి మద్దతుగా పౌరత్వ సంఘాలు లేదా ప్రజా సంఘాలు మాట్లాడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉండేవాడు. అన్ని సంఘాలు పేరు చెప్పుకుంటూ పోతే పౌరత్వ సంఘం, ప్రగతిశీల కార్మిక సంఘం, డెమోక్రటిక్ సంఘం, కుల నిర్మూలన పోరాట సమితి, అదేవిధంగా సిఎంఎస్ చైతన్య మహిళా సంఘం, అదేవిధంగా అమరుల బంధుమిత్రుల సంఘం. ఈ సంఘాల మీద, బాధ్యుల మీద, అందరి మీద కూడా యుఏపీఏ కేసు ఎవరు పెట్టారు అంటే జగన్ పెట్టించారు. వీళ్ళందరి మీద ఏంటి అంటే మేము ఎట్లయినా చంపేయచ్చు, మా ప్రభుత్వాలు సాయంత్రం పట్టుకోనైనా చంపేయచ్చు, లేకపోతే ఎట్లయినా చంపేయచ్చు, కానీ వీళ్ళు ఉండి ఇక్కడ గొడవ చేయకూడదు, వీళ్ళు ప్రశ్నించకూడదు, వీళ్ళు అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణ చేయకూడదు, చేయకుండా ఉండాలంటే వీళ్ళని యాంటిసిపేట్ బెయిల్ వేసుకున్నాడు. కొంతమంది అయితే కొంతమంది వాళ్ళకు లేకపోతే మొన్నారెడ్డి ఇట్లాంటి వాళ్ళైతే జైల్లో ఉండి బెయిల్ వేసుకోవడం జరిగింది. ఎందుకంటే యుఏపీఏ ఎంత ప్రమాదకరమైన కేసు. ఎక్కడో స్టాన్స్ స్వామి అనే ఆయన క్రైస్తవ మత బోధన చేసుకునే ఆయన తాను జార్ఖండ్లో ఉంటే ఆయన్ని తీసుకుపోయి ఎక్కడ మహారాష్ట్రలో ఎక్కడ ఉన్నాడని చెప్పేసి భీమా కోరేగారు ఆ కేసు పెట్టారు. అట్లనే గౌతమ్ నల్లాల్ అనే ఆయన ఎక్కువగా కాశ్మీర్కి సంబంధించిన విషయాలు మాట్లాడారు, ఆయన మీద యుఏపీఏ కేసు పెట్టారు. వరవరావు హైదరాబాద్లో ఉన్న ఆయన మరి భీమా కోరేగారు వెళ్ళాడో లేదో తెలియదు ఆయన. ఇట్లా దాదాపు ఒక 40 మంది పైగా యుఏపీఏ కేసు పెట్టారు. వీళ్ళందరూ కూడా 5-6 ఏళ్ళుగా ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్నారు. ఈ యుఏపీఏ కేసు యొక్క ప్రమాదాన్ని గుర్తించి ఇప్పటికైనా జర్నలిస్టులు కానీ లేకపోతే ప్రజలు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ మాట్లాడకపోతే దీని తీవ్రత, దీని పిలక ఎవరు
దీని తోబుట్టు ఎవరంటే యూఎన్పిఏతో పాటు వస్తుంది. ఏంటంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఇది కూడా దీంతో పాటు పుట్టింది. ఇప్పటి వరకు ఈ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఉపాలు, కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తీసుకుంటే ఇంకా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయంటే స్టేట్లో హైదరాబాద్లో ఉంది. ఎక్కడో మారుమూల విశాఖపట్నంలో కేసు నమోదైతే ఆ కేసులో నిన్న అక్కడికి రమ్మని చెప్తారు. నువ్వు అక్కడికి పోవాలి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు ప్రజెంట్ కావాలి, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు పిలుచుకుంటారు. ఇట్లా మనిషిని వేధించడానికి తాను ఏ వృత్తి అయితే చేసుకుంటున్నారో, పౌరత్వం చేస్తున్నారా, న్యాయవాదిగా చేస్తున్నారా, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నారా, ఇట్లా ఆయన పని చేసే పనిని డిస్టర్బ్ చేయడం, ఆయన బెయిల్ రాకుండా ఏళ్ల తరబడి జైల్లో ఉంచడానికి ఈ యూఎన్పిఏ చట్టం అనేది తీసుకొచ్చారు. ఎంత డేంజరస్ అంటే అప్పుడు ఒక రిపోర్టు ప్రకారం 1200 మంది ఫ్రంటెడ్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ కూడా అర్బన్ నక్సలైట్ లిస్ట్ అని తయారు చేశారు. ఒక కేసులో బెయిల్ కోసం అక్కడ ఉండేవాడు, ఆయన పేరు జార్ఖండ్ కాదు, ఛత్తీస్గఢ్లో ఉండే ఆయన ప్రముఖ డాక్టర్. ఆ డాక్టర్ పేరు వినాయక్ సేన్ అనే ఆయన డాక్టర్. ఆయన మెడ్రాస్కు సంబంధించినటువంటి ప్రముఖమైన కాలేజీలో గోల్డ్ మెడలిస్టు, ప్రముఖ వైద్యుడు. ఆయనని ఒక కొరియర్ అని ముద్రేసి ఆయన మీద యూఎన్పిఏ కేసు పెడితే దాని మీద మేధావులందరూ, ఇంటర్నేషనల్ వైడ్ మేధావులందరూ కలిసి పనిచేస్తూ ప్రభుత్వాన్ని కలిసారు. అక్కడ ఉండే కాంగ్రెస్ గవర్నమెంట్ కలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా వీళ్ళకి సానుకూలంగా వ్యవహరించింది అని చెప్పేసి రాహుల్ గాంధీ అనే అతను కూడా భీమా కోరేగాం కేసులో ముద్దాయిగా చేర్చడానికి ప్రయత్నం చేశారు బీజేపీ ప్రభుత్వం. అంటే ఇది 2008లో యూఎన్పిఏ యాక్ట్ 1967లో వచ్చింది. ఎందుకు వచ్చింది? సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు ఇవన్నీ కూడా చైనాతో యుద్ధం అప్పుడు 1992లో లేదా 97లో సంబంధించో ఇట్లా యుద్ధాలు జరిగినప్పుడు ఈ యుద్ధంలో మంచి చెడులేంటి, వీళ్ళ తప్పు లేదు, మన ప్రభుత్వం తప్పు చేస్తున్నాయా, వాళ్ళ ప్రభుత్వాలను తప్పు చేస్తున్నారా అని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే వీళ్ళని కట్టడి చేయడానికి ఆ రోజు తీసుకొచ్చారు యూఎన్పిఏ. అయితే దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవాలి. తర్వాత దానికి పోరాలకు మొదలుపెట్టి తాడా పోయింది, కోటా పోయింది. కోటా మేము తీసేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది. తాడా పోయింది. కానీ వీటి స్థానంలో ఈ ఊపాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు తీసుకొచ్చింది 2008 ఈ ప్రాంతంలో తిరిగి దీన్ని పొదలు పెట్టించి, ఈ పొదలు పెట్టించినటువంటి ఊపా కేసు దాన్ని మరింత పొదలు పెట్టించింది బీజేపీ ప్రభుత్వం. ఎవరైతే ప్రధానంగా తీసుకొచ్చారో కాంగ్రెస్ పార్టీ, అటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీ లాంటి వాడి మీద అతని మీద కూడా ఈ కేసు నమోదు చేయించడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది ప్రశ్నించడాన్ని దేశద్రోహంగా చేస్తుంది. ఒక ప్రశ్న ఎవరైనా ఎత్తితే, ప్రభుత్వాన్ని విమర్శిస్తే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యంగ్య చిత్రాన్ని, ఒక కార్టూన్ని కానీ రాస్తే, ఒక భాష మాట్లాడితే, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడితే వీళ్ళని దేశద్రోహులుగా చేస్తుంది. ఈ ఊపాలో ఉండేటటువంటి 38 సెక్షన్ కానీ, 19 కానీ, 12 కానీ, 11 నుంచి మొత్తం స్టార్ట్ అయితే ఇవన్నీ కూడా మేము అనేక సార్లు అనేక మీటింగుల్లో
2019 నుంచి చెప్తూ ఉన్నాం ఈ ప్రమాదం ఉంది అని చెప్పేసి. ఇది మా దాకా కాదు, మీ దాకా కూడా వస్తుంది అని చెప్పేసి వస్తే పెద్దగా స్పందన లేదు. కానీ ఈరోజు కొంచెం కదలిక ప్రారంభమైంది. కాబట్టి ప్రజాస్వామ్యం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారతదేశంలో ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి చట్టాలు, నిరంకుశత్వం వైపు తీసుకువెళ్ళే చట్టాలు, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనవి. ఈయన ఒక్కడి మీదనే కాదు, వేలు పెట్టడం, రెవెన్యూ పెట్టడం, ఇవన్నీ ఒక ఎత్తైతే భౌతికమైన దాడి అతని మీద చేయడానికి కొన్ని గుంపులు తయారయ్యి ఆ గుంపుల ద్వారా ఆయన దాడి చేసి ఆయన మాకు అప్పు చెప్పండి అని చెప్పేసి చేస్తారు. ఇదేంటంటే ప్రజలకి ప్రజాస్వామిక స్పృహని కాకుండా నాయకులు తాము మాట్లాడిందే కరెక్ట్, ఎదుటివాడు మాట్లాడితే అది తప్పు, తను మాట్లాడిందే ఎదుటివాడు మాట్లాడినా కానీ తప్పే, రాజద్రోహం అనే స్థితికి, దేశద్రోహం అనే స్థితికి ఈరోజు మనం వచ్చాము. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా కానీ మనం ఈ యూరోపీయ చట్టాన్ని గురించి ఇది ఎట్లా అప్రజాస్వామికమైంది, ప్రజాస్వామిక పునాదుల్ని ఇది ఎట్లా నిర్వీర్యం చేస్తూ ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రశ్నారావాన్ని విడుదల చేయాలను, లేకపోతే ఆ కేసును తీవ్రంగా ఖండిస్తున్నామో మనం మాట్లాడటమే కాకుండా విస్తృతంగా ప్రజల్లోకి ఈ చట్టం యొక్క దుర్వినియోగాలు, అసలు సద్వినియోగం కోసం పెట్టిన కేసు కాదు. చాలామంది అంటున్నారు ఇది ఆయన మీద పెట్టాల్సిన కేసు కాదు, వాళ్ళ మీద పెట్టాల్సిన కేసు కాదు అని. దీని మూలాల్లో పెడితే ఇది ప్రశ్నించడానికి ప్రభుత్వ వ్యతిరేక చర్యగా, ప్రభుత్వాన్ని కూర్చివేసే చర్యగా దాని వర్ణన అంటే దాని డెఫినేషన్ అనేది ఉంది. కాబట్టి మేమైతే కేవలం రామన్నే కాదు, ఈ కేసులో ఎవరెవరిని జర్నలిస్టులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఆదివాసీలు అయితే పాపం ఒక జర్నలిస్ట్గా ఉన్న అతని భార్య యూట్యూబ్లోకి వచ్చేసి బోర్న నిలపిస్తూ ఉంది, నాకు సంఘటనలు నా భర్తను చేస్తే ఎట్లా అని. కానీ నోరు వాయి లేని ఆదివాసీలు వేల మంది, వందల మంది ఛత్తీస్గఢ్లోనూ, లేకపోతే జార్ఖండ్లోనూ, ఇంకా చాలా రాష్ట్రాలు, మహారాష్ట్రలోనూ ఇప్పటికీ జైల్లో యూపీఏ కేసుల్లో మగ్గుతూ ఉన్నారు. వాళ్ళ స్థితిని మనం ఒకసారి ఊహించండి. వాళ్ళు ఏం చేశారంటే ప్రాజెక్టు కడుతున్నారు, వాళ్ళ ఊళ్ళు ముంపుకు గురవుతున్నాయి. ముంపుకు గురైతే మా గ్రామాన్ని మేము ఖాళీ చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఈ ప్రాజెక్టుని ఎవరు కోరుకుంటే కడుతున్నారు అని నిరసన తెలియజేస్తే, నిరసన తెలియజేసిన వాళ్ళ మీద 3,000 మందికి పైగా జార్ఖండ్ జైల్లో పెడితే, ఆ జార్ఖండ్ జైల్లో నా చర్చికి వచ్చే భక్తులు ఇట్లా అల్లాడుతున్నారు క్రైస్తవులు అని చెప్పేసి స్టాన్ స్వామి అని ఆయన ప్రభుత్వానికి ఒక అర్జీ ఇస్తే ఆయన మీద కూడా ఒక కేసు పెట్టారు. కాబట్టి ఇట్లాంటి అప్రజాస్వామ్య గౌరవం కలిగినటువంటి ఈ చట్టాన్ని గురించి విద్యులైన మీరంతా కూడా ఆలోచించండి. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనది, నిరంకుశత్వం వైపు పాలనకు తీసుకెళ్తున్నారు మన ప్రభుత్వాలు అవుతున్నాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా ప్రశ్నించడం ద్వారానే దీన్ని నిర్వహించగలుగుతాం, దీన్ని ఎత్తివేయించగలుగుతాం. దీన్ని తీసేయాలంటే ఖచ్చితంగా దీన్ని రద్దు చేయించగలుగుతాం. ఎట్లా అంటే తాడా కేసులు పెట్టారు, మిస్యూజ్ అయింది. కోటా కేసులు పెట్టారు, మిస్యూజ్ అయింది. తాడా ఇప్పుడు లేదు, రద్దు చేశారు. కోటా ఇప్పుడు లేదు, రద్దు చేశారు. ఊపాన్ని కూడా రద్దు చేసేంత వరకు కూడా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ప్రశ్నలు లాంటి వాళ్ళని అరెస్టుని నిజంగా ఖండించిన వాళ్ళమైతే ఇక మీదట చాలామంది యూట్యూబర్స్ కానీ ప్రజాస్వామిక గొంతులు కానీ మనం రక్షించుకోగలుగుతాం. తద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టగలుగుతామని చెప్పేసి
సమావేశాన్ని, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి దీని మీద